శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 34వ సర్గము. హనుమంతుని ఎడల సీత సందేహము. అతడు శ్రీరాముని గుణములను కీర్తించుట. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోవుచున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు. నీ కుశలమును అడిగినాడు. ఓ దేవీ, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రముల యందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలిసికొనగోరుచున్నాడు. నీ భర్తయైన శ్రీరామునకు ఇష్టుడు, అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజశాలి. అతడు శోకసంతప్తుడై వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులర్పించినాడు. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశలవార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు బ్రతికియున్నచో 100 సంవత్సరములకైనను అనగా ఎప్పటికైనను ఆనందమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకము ఏర్పడెను. వారిద్దరును పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనయైన ఆమెకు చేరువగా రాసాగెను. హనుమంతుడు తన సమీపమునకు వచ్చుకొలదియు అతడు రావణుడేమోయని ఆమె శంకింపసాగెను. అయ్యయ్యో, ఈతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసి తిని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయై భయవిహ్వలయై ఉన్న ఆమెను జూచి ఏమీయూ తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకులయైన సీతాదేవి మాత్రము మరలా ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని జూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను. నీవు వానర రూపములో వచ్చిన మాయావి అయిన రావణుడవే అయినచో మరల నీవు నాకు సంతాపకారకుడవే అగుదువు. ఇది నీకు మంచిది కాదు. లోగడ నిజరూపమును త్యజించి సన్యాసివేషముతో దండకారణ్యమున నాకు కనబడిన రావణుడవే నీవు. కామరూపుడవైన ఓ నిశాచరా, నేను ఉపవాసములచే కృశించి శోకసంతప్తనయ్యున్నదానను. దీనురాలనయ్యున్న నన్ను పదే పదే సంతాపమునకు గురిచేయుట నీకు భావ్యము కాదు. లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలనన నీ దర్శనము నాకు ప్రీతిని గూర్చినది. ఓ కపివరా, నీవు నిజముగనే రాముని దూతవై ఇచ్చటికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. ఓ వానరా, నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము. ప్రవాహవేగము నదీతటములను హరించివేయునట్లు దానివలన నా మనస్తాపమును హరించివేయుదు. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది! నేను అపహరింపబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను. కలలోనైనను లక్ష్మణునితో గూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడియున్నచో నా పరితాపమంతయును తొలగిపోయి ఉండెడిది. కాని స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనము కలుగలేదు. నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే. స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశము ఉండదు. కాని నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయా, వాతప్రకోపమా, ఉన్మాదము వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగియేయున్నాను. ఈ వానరుని కూడా గుర్తింపగలుగుచున్నాను. కనుక ఇది ఉన్మాదమేమాత్రమునూ కాదు, ఉన్మాద లక్షణమైన మోహమూ కాదు అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గూర్చి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను.
సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకొనెను. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవులకింపగు మధురవచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమున కుబేరుడు, పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు, సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యములు గలవాడు, మహా తేజశాలి, మధురాకృతిలో మన్మధుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును జూపువాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాహుఛ్ఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును. అట్టి శ్రీరాముని మాయామృగరూపమున ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటియందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్ని జ్వాలల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధించివేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలమునడిగెను. సుమిత్రానందవర్ధనుడు, మహా తేజశాలి, మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదనమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు. వానరులకు ప్రభు అయిన అతడును నీ క్షేమముల నరసెను. ఆ రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరునూ అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మూకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించియుండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను, అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడిన మహా తేజశాలియగు సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకానగరమున ప్రవేశించి తిని. నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మొనర్చి నీ దర్శనమునకై ఇచ్చటికి ఏతించి తిని. నీవు అనుకునుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. ఈ నీ సందేహమును వీడుము, నా మాటలను విశ్వసింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 34వ సర్గము.